అరకులోయలో ₹1 కోటి నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవనంను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో శరవేగంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు మంత్రి సంధ్యారాణి. విద్యా వ్యవస్థలో మార్పులు, విద్యార్థుల్లో ఆనందం చూడడానికే భవనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఆమె. గత వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆమె వివరించారు. అలాగే రాజకీయాలకు అతీతంగా గిరిజన సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి సులభతరంగా ఉండడానికి వాళ్ళకి సౌకర్యాలు చేయటం కోసం ఏర్పాటు చేసినటువంటి తరగతులు ప్లస్ ఏంటంటే అవి ల్యాబ్స్ కూడా కెమిస్ట్రీ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్ ఆర్ బాటనీ ఏ ల్యాబ్స్ అయినా ల్యాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ఉద్దేశం. ఓల్డ్ బిల్డింగ్స్ కూడా వాటి గురించి కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అవి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించి ఆ బిల్డింగ్స్ బాగున్నాయి పర్వాలేదు అనుకుంటే వాటికి రెనోవేషన్ చేయిస్తాం త్వరలో. లేదు అనుకుంటే వాటిని కూల్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్స్కి ఎస్టిమేషన్స్ కూడా వేయమని ఇక్కడ ఏఎన్సీ గారు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలు అసలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మీకే తెలుసు, ఏదో మేము వేరే పార్టీ కాబట్టి చెప్తున్నాం అన్నది కాదు, మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు ఏదైనా బిల్డింగ్ ఓపెన్ చేశారా, ఏదైనా రోడ్డు వేశారా, ఏదైనా ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేశారా అంటే లేదు. బటన్ నొక్కడం, 5-10 ఇవ్వడం, చేతులు దులుపుకోవడం, ఈ పనులే తప్ప కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. 1,00,000 ఎకరాల్లో మళ్ళీ కాఫీ తోటలు పండించి గిరిజనులందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ఐటీడీఏ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా ఈరోజు జరుగుతోంది. చూడండి మేడం, ఇక్కడ ఒకసారి కెమెరా సైడ్ కొంచెం